అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను వెజిటబుల్ రైస్ చేసుకుంటున్నానండి. అదే వెజిటబుల్ రైస్, వెజిటబుల్ పలావ్ ఏదైనా ఒకటి. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్టు, బంగాళదుంపలు, అలాగే బీన్స్, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఒక టమాటా కూడా తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందామండి. కుక్కర్‌లో వేసుకోవచ్చు. ఇందులో అంటే కొంచెం వెడల్పుగా బాగా బావుంటుంది కలుపుకుంటా, కానీ నేను పాన్‌లో వేసుకుంటున్నాను పెద్దగా ఉందని. మీరు కావాలంటే కుక్కర్‌లో కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ అయితే కాగింది. ఇందులో కొంచెం మసాలా సరుకులు వేస్తున్నానండి. నా దగ్గర ఉన్న మట్టికి ఇస్తున్నాను నేను. మసాలా అనేది ఎక్కువ వాడను నేను. అలాగే ఆనియన్స్ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఈ స్టేజ్లోనే కరివేపాకు వేసేసుకున్నానండి. అప్పటికప్పుడు కర్రీ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇలాగ ఒక టమాటా బంగాళదుంప ఉన్నా కూడా మనం వెజిటేబుల్ రైస్ చేసేసి బాక్స్ పెట్టేసుకోవచ్చండి. మగవాళ్ళకి సింపుల్గా తేలిపోతుంది. టైం లేనప్పుడు కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్. అన్నం కూర ఇవన్నీ వండుకునే కంటే నన్ను అడిగితే చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఆనియన్స్ కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం టమాటా వేసుకుందాం. అయితే ఒకసారి కలిపేసుకున్నామండి. దీనికి మూత పెట్టుకోకర్లేదు, హైలో పెట్టేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు టమాటా వేసేసుకున్నాము. టమాటా కూడా కొంచెం మగ్గాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవచ్చు. టమాటా మగ్గాలి కదా. చూసుకున్నామండి. టమాటాలు అయితే సాఫ్ట్ అయ్యాయి. వెజిటేబుల్స్ వేసుకుందాం. అన్నీ వేసేసుకోండి ఈ టైంలో వెజిటేబుల్స్. ఒక్కసారి మగ్గిపోతుంది. టమాటా కొంచెం మగ్గడం కష్టం. వీటితో పాటు టమాటా వేసుకుంటే మొక్కలు కూడా ఉంటుందండి. ఎందుకంటే ముందు టమాటా మగ్గ పెట్టుకుంటాను నేను. ఇప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. 2 స్పూన్స్ తీసుకుంటాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉప్పు కొంచెం బాగుంటుంది టేస్ట్, తొందరగా కూడా మగ్గుతాయి. సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసి వేసుకుంది. మగ్గేటప్పుడు కొంచెం పెట్టినారా ఒకసారి కలిపిస్తున్నామండి. కుక్కర్లో అయితే ఇలా కలుపుకుంటాకి ఈజీగా ఉండదు. కాన్ కాబట్టి చూసారా ఎంత వెలుపుగా ఉంది. ఇలా చేసుకుంటే బాగా బాగా కుక్ అవుతుంది. అన్ని విధంగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసాం కాబట్టి ఇవి తొందరగానే మగ్గుతాయండి. మూత పెట్టేసుకొని కాసేపు మగ్గి పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. బాగా మగ్గిపోయి రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే రైస్ వేసేసుకుందాం అండి.
ఇలా రైస్ ముందే వేసుకుంటాం వల్ల కొంచెం ఆయిల్ మగ్గుతుంది. దానివల్ల మనకి పొడి పొడిగా అన్నది వస్తుందండి. కొంతమంది వాటర్ వేసి ముందు అవి ఉడకబెట్టుకుంటారు. తర్వాత వాటర్ తేలిన తర్వాత వేసుకుంటారు. నేనైతే ఇలా వేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కారం. పచ్చిమిర్చి ఎక్కువగా వేయలేదండి. దానివల్ల తెల్లగా చేసుకుంటారు కొంతమంది. అలా మా ఆయన గారు ఇష్టపడరు. అందుకే నేను కొంచెం ఇలా పసుపు కారం వేస్తాను. కలర్గా బాగుంటుందని. తెల్లగా ఉంటే అసలు తినరు ఈయన. నేను ఇంట్లో ఆడుకున్న కొంచెం గరం మసాలా అండి ఇది. అలాగే ఎవరెస్ట్ వారి బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. పులావ్ కాబట్టి వెజ్ రైస్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సరిపోతుంది. మసాలా ఎక్కువైతే మళ్ళీ తినరు. ఒకసారి కలిపేసుకుందామండి. దీంతో పాటు ఒక స్పూను 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకుందామండి. బాగుంటుంది టేస్ట్. పులావ్కి సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. అదే కొంతమంది ఏమి వేయరండి, తెల్లగా ఉంటుంది. అలా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే అలా తింటుంది. అందుకని నేను అలా చేసుకుంటాను. ఇది కాసేపు మగ్గపెట్టుకుందాం. కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం మధ్య టైంలోనే. మిగిలింది మనం వాటర్ వేసుకున్నాక వేసుకోవచ్చు కొత్తిమీర. కాసేపు మూత పెట్టు. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాము. సరిపోతుంది. వాటర్ కొంచెం ఉంటే ఫీల్ చేస్తుంది రైస్. ఇలా వేగితే ఏంటంటే మనకి ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం. నేను గ్లాసున్నర వేసుకున్నానండి రైస్. గ్లాసున్నరకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అర గ్లాసుకి మొత్తం 3 గ్లాసులండి. ఇది పాత రైస్ కాబట్టి కొంచెం రైస్ వాటర్కి పీల్చుకుంటుంది. కొంచెం పదునుగా ఉంటుంది కాబట్టి నేను 3 గ్లాసులు వేసి కొంచెం వెనక వేసుకుంటానండి. బాగా పలుగ్గా ఉంటుంది రైస్. రైస్ అవుతుంది ఇప్పుడు బాగాని. అందుకని ఇంకో అర గ్లాస్ వేసుకుందామండి. కొన్ని కొన్ని ఎక్స్ట్రా వేసుకుంటాం అయితే సరిపోతుంది. సరి కలిపేసుకుందాం. ఈ స్టేజ్లోనే ఉప్పు అయి చూసుకోవాలండి. సాలపోతే వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర. ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మనం మసాలాలు అన్నీ కూడా వేసేసుకున్నాం. ఇంకేమీ చూడక్కర్లేదు. కొంచెం సాల్ట్ చూసుకుందాం. బాగా ఉప్పుగా ఉండాలండి. ఎందుకంటే అలా ఉంటేనే ఉడికిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వేసుకుందాం. నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకే కొంచెం వేసుకుంటున్నాను. బాగా ఉప్పుగా ఉంటే ఉడికిన తర్వాత రైస్ని బట్టి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. ఫస్ట్ వేసుకోలేదు. నేను ఈ టైంలో వేసుకుంటాను.
ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాం అండి. కొంచెం ఉడికే స్టేజ్ వరకు హైలో ఉంచుకోవాలి. ఉడికేటప్పుడు కాకపోతే ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు లేదు, తర్వాత సిమ్లో పెట్టేసుకోండి సరిపోతుంది. ఒకసారి చూసుకుందాం అండి. ఇప్పుడు ఉడుకుతుందండి. ఈ స్టేజ్లో మనం మంట అయితే తగ్గించేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. పోయి సిమ్లో పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందామండి. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే వాటర్ అంతా అయిపోతుంది తప్ప రైస్ ఉడకదండి. ఇంకా వాటర్ ఉంది, ఇంకా పలుపు కూడా ఉంది. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకున్నాం. ఈ స్టేజ్లో ఉన్న కొత్తిమీర వేసేసుకున్నామండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. నేను మర్చిపోయాను వేయడం. మా గార్డెన్లో ఉంది కానీ కొంచెం మర్చిపోయాను వేయడం. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకున్నామండి. సరే చూద్దామండి. అయిపోయింది. పొడి పొడి వచ్చింది చూసారా. ఇదిగోండి పొడి పొడిగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుగుతాము. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ అండి.